హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 16. వాడు ఏం చేస్తున్నాడు చూడు. ఈ యుగానికి సంబంధించిన దేవుడు అన్నాను కదా, వాడు ఈ యుగానికి మాత్రమే వాడు దేవుడిగా సలామని అవుతున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని 40 రోజులు ఉపవాసం ఉన్న దినాలలో అపవాదిగాడు వచ్చేసాడు. వచ్చి యేసు ప్రభు వారిని శోధించే ఆ సందర్భంలో ఆకలిని చూశాడు. తర్వాత అహం బ్రహ్మస్మి అంటే అహం చంపుకోలేని విధానం, తను తగ్గించుకోలేని విధానం, అది ప్రభువులో వెతకాలని చూశాడు. వాడు ఆకలితో మాట్లాడాడు. తర్వాత లోకం గురించి మాట్లాడాడు. ఇదిగో ఏమీ లేదు, ఇలాగ ఇవన్నీ భూమి, ఈ లోక రాజ్యాలన్నీ ఏమన్నాడండి, ఈ లోక రాజ్యాలన్నీ ఈ భూమి మీద, చదవండి, తీయచ్చు పర్వాలా. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి అమ్మా. ఏలాడు గుట్టు రెట్టు అయిపోతుంది ఆడికి, మా మామూలుగా ఉండదు. సాతానుగాడు వేళ మొత్తం పోయి అది అక్కడ అండర్లైన్ చేయాలి, ఈ లోకం మట్టికే. హల్లెలూయా. అందరూ ఒకసారి నవ్వండి. నవ్వమంటే హల్లెలూయా చెప్పారా? హల్లెలూయా. యేసు నాతో ఉండే నన్ను తలంపుతో హృదయం తులేనమ్మా స్తోత్రం అని చెప్పేనమ్మా. యేసు నాలో ఉండే నన్ను తలంపుతో హృదయం తులేనమ్మా. కన్నీరు కష్టాలన్నీ కంప్లీట్గా పోవునమ్మా. తననే యేసు నాలో ఉండే నన్ను తలంపుతో హృదయం తులేనమ్మా స్తోత్రం అని చెప్పేనమ్మా. యేసు నాలో ఉండే నన్ను తలంపుతో హృదయం తులేనమ్మా స్తోత్రం అని చెప్పేనమ్మా. హృదయం అమ్మా స్తోత్రం అని చెప్పేనమ్మా. కష్టాలు కన్నీరట కంప్లీట్గా. హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్యగారు, లవ్ యూ సో మచ్. హల్లెలూయా. తెచ్చిచ్చిన బిడ్డకి ప్రత్యేకమైన దీవెనలు. హల్లెలూయా. సో వాడు ఈ లోక రాజ్యాలు అన్నాడు. అక్కడ యేసుప్రభు వారు ఏం మాట్లాడలేదు చూడండి. ఒక్కటే అన్నారు. ఏమన్నారు? ఈ లోక రాజ్యాలు నీయేంట్రా అని అనాలి కదా. ఈ లోక రాజ్యాలన్నీ నీయేంట్రా అని అనాలి కదా. వాడు దేవుడి దగ్గర కబ్జా చేసి పట్టుకొచ్చేసాడు. వాడు ఈ లోకం ఆల్రెడీ ఎవరికి ఇచ్చాడు? అవ్వాదమ్ములకి ఇచ్చాడు గిఫ్ట్గా. శుభ్రంగా హాయిగా వాళ్ళు 100 సంవత్సరాలు చక్కగా బతికేశారు. వాళ్ళకి పాపం అంటే తెలీదు. వాళ్ళ గోర్లు పెరగడం కానీ, తల మెరిసిపోవడం కానీ, మళ్ళీ తలకు రొంగేయడం కానీ, ఏంటి బాల్య దినము, యవ్వన దినము, తర్వాత వృద్ధాప్యము, ముడతలాడిపోవడం, అవి ఏమి కనబడకుండా పైన ఏమో సేమ్ స్కీములు అన్నీ ఏంటి స్కీమ్లాగా ప్రైజ్లు దమ్మ ఇవన్నీ ముఖానికి పాముకోవడం అవి లేవు. అసలైన ప్రపంచ సుందరి ఎవరంటే విశ్వసుందరి. అమ్మాయి వినాలి, భూమి మీదే కాకుండా విశ్వసుందరి ఎవరు చెప్పండి? అవ్వమ్మ. హల్లెలూయా.
పరలోకం వెళ్ళగానే మొట్టమొదట ఇద్దరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఒకటేమో మా అమ్మ దగ్గరికి, అమ్మమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అవే మామ ఎంత పని చేసావే, పొరపాటుని అప్పతాత గారితో ఇలా పలానోడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు పక్కోడు, ఏంటి ఎప్పుడు సడన్గా మారలేడు, భాష మారింది, ఆడు చూపు మారింది, స్టైల్ మారింది, వ్యవహారం మారింది, ఏంటి పండు తినేయమంటున్నాడు నన్ను అని ఒక్క మాట చెప్పచ్చు కదా మామ. చెప్పకుండా లుడుక్కులు అడుక్కుని కొరికేసి తినేసి నేను అలాగే తినేసి నీడు తినకపోతే ఉండలేడని, ఇదిగో నీకు ఎంతసేపు చూసినా ఇదిగో ఈ పనే, ఈ పొలంలో ఈ ఏదేరు తోటలో ఆ చెట్టుకి సేవ చేయడు, ఈ చెట్టుకి సేవ చేయడు, ఆ పుట్ట తవ్వడు, ఈ పుట్ట తవ్వడం తప్ప నన్ను ఏనాడైనా పట్టించుకున్నావా చూసావా మొదలెట్టేసింది అక్కడ. ఏమైంది ఆమెలోనికేమో పండు వచ్చేసింది, అవి ఇంకా జీర్ణం అవుతుంది లోన. ఈ జీర్ణం అవుతుండగా ఆలోచనలు, మాట, విధానం అన్నీ క్రమంగా మారిపోతూ వస్తున్నాయి. ఇంక ఇసుపు రప్పించేసింది మొత్తం మీద. ఎందుకంటే నేను తింటాను, అదో గొడవలు అదో లోకం, ఇది అతను ఇలాగిచ్చాయి అని ఆ పండు తీసుకుని ఎందుకులే నువ్వెలా తింటావు ఈ పండు, మళ్ళీ నీ ఒంటి నిండా బోలు నేను ఎముకలు ఉన్నాయి. ఆయన ఏమో పొడుగోబెట్టేస్తాడు, నిద్ర ఇచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో ఎముక తీసేసి ఇంకో ఆడదాన్ని తయారు చేసి నీకు ఇచ్చేస్తాడు. నన్ను ఎందుకులే, నా పండు ఎందుకు తింటావు నువ్వు అని అన్నదో ఏమో మరి. అంతే ఇంకా డౌట్ వచ్చేసి ఇంకా అంతే పండు తీసుకుని తినేసాడు. అప్పుడు వారి దగ్గర నుంచి మహిమ కోల్పోయారు. ఈ భూలోకాన్ని దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. వాళ్ళకి చర్మపు చొక్కాయలు చేయించి వాళ్ళని బయటికి పంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంటాది ఒక నారి. ఆదికాండము 4వ అధ్యాయంలో. ఏ దయ వల్లట చెప్పండి అల్లా బాబు, గమ్మున ముగించేనా? హల్లెలూయా. యెహోవా దయ వల్ల. గట్టిగా గల్లులో చెప్పాలి. మీరంతా సింపుల్గా చూస్తున్నారేమో, మీకేదో మామూలుగా వినసొంపుగా ఉందేమో. నా గుండెల్లో ఎంతో ఆత్మల పట్ల నలిగిపోతున్న భారం ఉంది. ఆత్మల భారంతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నజరుడైన యేసయ్య అభిషేకం నాలో పొంగుచున్నది. నజరుడైన పాడ కోట చప్పట్లో. నజరుడైన అనండి. నజరుడైన యేసయ్య అభిషేకం నాలో పొంగుచున్నది. పరిశుద్ధంగా జీవించగల శక్తి ఈ అభిషేకములనే ఉన్నదే. పరిశుద్ధంగా రెండోసారి ఈ అభిషేకములనే గిలిగించగా సాతాన్ని జయించగల శక్తి ఈ అభిషేకములనే. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. ఈ అభిషేకములనే ఉన్నదే. హల్లెలూయా. పక్కలతో చెప్పి ఈ రోజుతో వాడి హిస్టరీ ముగిసిపోయింది. పక్కలతో చెప్పు, వాడి సంగతి ముగింపుకు వచ్చింది. మనం బిగింపులో ఉన్నాం. ద్వారాలు తెరవబడబోతున్నాయి. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, మీలో ఎవరికి కావాలో వాళ్ళు అనుకోండి. నేను చెప్తున్నాను, ఒక్కసారి అంటాను, రెండోసారి అన్నాం. ఈ రోజు నుండి మనం కారులో తిరగబోతున్నాం. జాన్మోహన్ గారు ఏం చేయాలి? మనం ప్రవాహంలాగా వచ్చేస్తారు కాబట్టి ముందుగానే మనం ఏం చేయాలంటే గర్భం ధరించాలి. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలలోనికి ఉజ్జీవపు జ్వాలలను రగిలించబోతున్నాడు. హల్లెలూయా.
అన్యజనులు సముద్రము పొంగినట్లుగా పొంగి ఈ కడవరి కాల అంచె దినాలలో అన్యజనులను వెంటాడి వెంటాడి దేవుడు లేపి అగ్నిలో నుండి లాగినట్లుగా లాగబోతున్నాడు. ఎస్, ఏంటి తెలుసా? దీర్ఘాయుసు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో 8వ లేఖనము మరొకసారి చదవండి. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, సత్తువ కలుగుతుంది. ఈరోజు నీ ఎముకలకు అలా డాబాపైకి వచ్చినప్పటికీ వచ్చేస్తుందండి, 10 నిమిషాలు మాట్లాడుకుంటా. 50కి వచ్చాక 2 నిమిషాలు అల్లులో చెప్పంటాడు వీడు, అసలు చెప్పను నేను అన్నట్టుగా కూర్చుంటే కుదరదు. అల్లులోయా, నీకు మాత్రం సత్తు వెవుతున్నాడు దేవుడు, బలం ఇచ్చేస్తున్నాడు దేవుడు, అభిషేకం ఇస్తున్నాడు దేవుడు. అంటారాని అనేక మంది నిన్ను దూరంగా పెట్టచ్చు, అనేక మంది నిన్ను ద్వేషించవచ్చు, అనేక మంది నిన్ను హింసించవచ్చు, బాధించవచ్చు. కానీ ఇదిగో వాళ్ళందరి ముందు, శత్రువులందరి ముందు నీవు సిగిరించే ఒలీవ తోటలాగా ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రోజులు గడిచే కొలదే, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే జూనియర్ పాస్టర్ గారు, అవునా కదా? రోజులు గడిచే కొలది ముసలోళ్ళు అయిపోరు. మేము ఉండే కొలది పడుచుతనము, యవన బలముతో నీవు నేను ఉండబోతున్నాం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆరోగ్యంతో నింపబోతున్నాడు, ఆరోగ్యంతో నింపబోతున్నాడు. నీ ఎముకలకు సత్తునివ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ, ఈరోజు ప్రవచనం చెప్పబోతున్నాను. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. చూడండి, 10వ వచనం చదవండి అమ్మ. 4:10. నా కుమారుడా, నీవు ఆలకించి మాటలు, అది అండర్లైన్ చేసుకోవాలి, మాటలు. హల్లెలూయా. ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మాటలు అంగీకారం రావాలి. నువ్వు అంగీకరిస్తున్నావా? చాలా సంతోషంగా అంగీకరిస్తావు. కానీ ఐహిక విచారం వచ్చినప్పుడు, నీ ఒంటి మీదకి అనారోగ్యం అనే దురాత్మ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నీ ఆలోచనలను అనే ప్రపంచంలోనికి సాతానుడు సొరబడినప్పుడు, వాడు నీకు గేలం వేయడమే కాదు, వల కూడా వేస్తాడు. వాడు వల వేస్తే ఆ వలలో నువ్వు చిక్కబడినప్పుడు నువ్వు నలిగిపోతూ ఉంటావు, కృంగిపోతూ ఉంటావు. కానీ నీ మీద వల తీసేసే ఒక్క చెయ్యి మాత్రం ఉంది, అది యెహోవా దక్షిణ హస్తము. హల్లెలూయా. కానీ ఆ వలలో యోనా తిమింగలం కడుపులో ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగా ప్రతి ఒక్కరూ ప్రార్థించే వారిగా కనబడాలి, అలాగా మారబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏదేదో జరిగిపోద్ది, ఏదో కొంప మునిగిపోద్ది, లేకపోతే హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ప్రజలు చచ్చిపోతున్నారంట. ఒక అతను నాతో చెప్తున్నాడు అలాగని. నేనన్నాను, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడానికి అంత బలహీనమైన గుండె కాదు, ఇది దేవుని వాక్యంతో నింపబడిన గుండె. చెప్పు నువ్వు చెప్పు బిడ్డ, చెప్పాలి. దేవుని వాక్యము గట్టిగానండి. సౌభాగ్యవతి, మన అన్నానికి పుట్టాం. ఇప్పుడు 80 సంవత్సరాలు, 89, కుర్రాడు 100 సంవత్సరాలు. బాగున్నాడా? సైకిల్ తొక్కేస్తున్నాడా? అదిగో సాక్ష్యాలు, అదిగో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాంటి దీర్ఘాయుసు మీ అందరికీ, మనందరికీ ఇవ్వబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. స్తుతి ధూపం వేసే ఆరాధన చేసే, స్తుతి ధూపం వేసే ఆరాధన చేసి నీ సన్నిధిలో పాడుకుందును. అందరూ లేచి నిలబడి
నీ సన్నిధిలో పాడుకుందును, నీ సన్నిధిలో ఆడుకుందును. స్తుతి ధూపం వేసే, స్తుతి ధూపం వేసే, ఆరాధన చేసే, ఆరాధన చేసే నీ సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్న మాట పాట పూర్తిగా పాడకుండా ముగించేస్తాను, కంగారు పడకండి. హల్లెలూయా. అయ్యారు అప్పుడు ఆమె నేను హెడ్. హల్లెలూయా. స్తోత్రం గట్టి చెప్పండి. మీరు ఇగో జబ్బలు అలా ఊపితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీ జబ్బలు ఊగుతుంటే పరలోకం గంతులేసేయాలి చూసే. హల్లెలూయా. స్తుతి ధూపం వేసే, స్తుతి ధూపం వేసే. హల్లెలూయా. నువ్వు డ్యాన్స్ చేస్తున్నావో లేదో పక్కోళ్ళు చెప్పేయాలి. పక్కోళ్ళ భుజానికి తగిలితే చాలు. హల్లెలూయా. ఆ పక్క భుజానికి తగిలితే చాలు. హల్లెలూయా. అంతేగాని చిన్నప్పుడు నేనంటే హల్లెలూయా కసికి చేసుకుంటూ. హల్లెలూయా. స్తుతి ధూపం వేసే, నీ సన్నిధిలో పాడుకుందును, నీ సన్నిధిలో ఆడుకుందును. హల్లెలూయా. పక్కోళ్ళు చేతులు పెట్టుకోండి. పట్టుకోమంటే కొంతమంది ఇప్పుడు చెప్పుకుంటున్నారు వందనాలు అంటే. ఇప్పుడు దాకా ఏం చేసావు మరో? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెనక్కి ముందుగా స్తుతి ధూపం వేసే, స్తుతి ధూపం వేసే, నీ సన్నిధిలో పాడుకుందును, నీ సన్నిధిలో. అదే ఓహో అందరూ ఓహో అనండి. ఓహో ఏహే ఏహే. పోనీ ఇలాగా ఇలా పోనీ వదిలేసి ఇలాగా ఏహే అనండి. నేనేమో ఏహే అంటే ఓహో అంటారు వాళ్ళు. హల్లెలూయా. స్తోత్రం చెప్పరండి. హల్లెలూయా. యేసయ్యా చప్పట్లు కొడుతూ యేసయ్యా, 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 యేసయ్యా. నా బలము నీవయ్యా, నా జ్ఞానము నీవయ్యా. ఓహో నా బలము నీవయ్యా, నా జ్ఞానము నీవయ్యా, నా శక్తి నీవయ్యా, నా ముక్తి నీవయ్యా, నా శౌర్యము నీవయ్యా, నా సొత్తువు నీవయ్యా, నా శౌర్యము నీవయ్యా, నా సొత్తువు నీవయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్య, 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 యేసయ్యా, యేసయ్యా. చేతుల పైకెత్తి ఊపుతూ, చేతుల పైకెత్తి ఊపుతూ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. రిగలబ రబలబ సండల రబలబ రిండల రగదరలందర లబలబ రిండల రబలబర రిండల రబలబ రబలబలబ రండల లగదర బరందరబ రెండర రెగదర రెందర రెగదర రెందర లగదర రెందర రెండల రబలబ సబలబ రబద రబలబలబలబ రబలబలబలబలబలబలబలబ ఓ రబలబ రబలబ రబ సండర రందర. అభిషేకం పొందుకో, పొందుకో, పొందు. నువ్వు మారిపోతున్నావు. ఇప్పుడే నిన్ను అభిషేకం మార్చేస్తుంది. ఆయన శక్తి, ఆయన బలము, దీర్ఘాయుస్సు, ఆరోగ్యము, రెక్కల నీడలో సొత్తువా. ఓ రబల రబ ఓ ఓ ఓ ఓ రో రో రబ ఓ ర ర ర రబ ఓ ర ర బ బ బ బ బ బ బ బ వరల రబల 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 రబ శోభ రబ రబ ర ర ద ర బ బ బ బ బ బ బ
లో రో లో రో 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 కదరా బాబా రే హే హెతరో రే కే రే తే రే బాబా ఓ ఓ అగ్ని 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 In power of the Holy God, in the name of Jesus. Open the తండ్రి.